మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో 4 సంక్షేమ పథకాలు లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. పట్టంచెరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వేచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పరిధిలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అర్హులైన 218 లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాన్ని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, పూర్తి పారదర్శకంగా అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవజా, తహసీల్దార్ రంగారావు, తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ రేవంత్ అన్నగా మీ 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివారం కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో 80 వచ్చినాయి. అందులో 73 శాంక్షన్ చేయడం జరిగినది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు మొత్తం దరఖాస్తులు 70 దరఖాస్తులు వస్తే 67 శాంక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 7 దరఖాస్తులు వస్తే 1 మంజూరు చేయడం జరిగినది. రైతు భరోసా కింద 277 కొద్దిగా సైడ్ అన్నా ఉండని, అంతే ఉండని. అమ్మ కొద్దిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 పథకాలను మన గ్రామ సభల ద్వారా సెలక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్న అధికార యంత్రాంగం అంతా, డిపార్ట్మెంట్ వైజ్. ఇది ఒకరోజు గిట ఆగేది కాదు, నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఇది. దీంతోనే అయిపోతుంది అనుకోవద్దు. లబ్ధిదారులు ఇలా సెలక్షన్ కాని వాళ్ళు మళ్ళీ తిరిగి అధికార ఆఫీసులో మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి పరిశీలన చేసి తప్పకుండా దానికి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ దేవుజా గారు, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అలాగే మిగతా అధికారులు, రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రముఖులు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కీమ్లన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని చేస్తా ఉన్నా. తప్పకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, కలవచ్చు. దాన్ని పరిష్కరించే మార్గంలో అధికారులతో చర్చించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పరిష్కరిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ 5 మంది చొప్పున మీరు మన శాంక్షన్ అయిన లెటర్లను అధికారులు తీయవలసిందిగా మనవి చేస్తూ వాళ్ళ లిస్ట్ ప్రకారంగా పిలవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం.